శ్రోతలకు కథాలహరికి స్వాగతం. మీరు ఎప్పుడన్నా వర్షాకాలంలో మామిడి పండును చూసారా? ఈరోజు దాని గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు నందనపురం అనే రాజ్యంలో వీరసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి దీపుడు అనే మంత్రి ఉండేవాడు. ఆ రాజుకి ఒక చెడ్డ అలవాటు ఉండేది. సాధ్యం కాని పనులను చెప్పడం, ఎవరైనా ఇది కుదరదు అంటే వెంటనే వారిని ఉద్యోగంలోంచి తీసేయడం. అందుకే ఎవ్వరూ నిజం చెప్పడానికి ధైర్యం చేసేవారు కాదు. ఒకరోజు రాజు ఇలా అన్నాడు, మంత్రిగారు, నాకు పచ్చపిల్లిని తీసుకురండి అని అన్నాడు. మంత్రి అయోమయంలో పడిపోయాడు. చివరికి ఒక తెల్లపిల్లికి పచ్చరంగు వేసి రాజుకు చూపించాడు. మరుసటి రోజు రాజు మళ్ళీ అన్నాడు, నాకు ఇప్పుడే మామిడి పళ్ళు కావాలి అని. అదేమో వానాకాలం, మామిడి పళ్ళు దొరకవు కదా. మంత్రి బాధతో ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని కొడుకు విషయం అడిగి తెలుసుకుని, నాన్నగారు, మీరు బాధపడకండి, నేను ఈ సమస్యను పరిష్కరిస్తానని అన్నాడు. మరుసటి రోజు ఆ మంత్రి కొడుకు దర్బారుకు వెళ్ళి, మా నాన్నగారికి వడదెబ్బ తగిలిందని చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి, వానాకాలంలో వడదెబ్బ అని అన్నాడు. అప్పుడు మంత్రి కొడుకు, మహారాజా, మీరు వానాకాలంలో మామిడి పళ్ళు తీసుకురమ్మంటే తప్పులేదు, కానీ మా నాన్నగారికి వానాకాలంలో వడదెబ్బ తగలకూడదా అని అన్నాడు. రాజుగారికి తను చేసిన తప్పేమిటో అర్థమైంది. అందరినీ క్షమాపణ అడిగి ఇకపై ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. తెలివిగా ఆలోచిస్తే పెద్ద సమస్యలకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని మంత్రి కొడుకు తన చేతలతో అందరికీ చూపించాడు. ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి? మంత్రి కొడుకు రాజుగారికి సరైన విధంగా బుద్ధి చెప్పాడా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథాలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.